హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా మనం 9th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి 9వ లెసన్ ఆవరణ వ్యవస్థలో అనుకూల అంశాలు అనే పాఠ్యాంశం పైన ఈ రోజు లైవ్ టెస్ట్ను నిర్వహించుకోబోతున్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే డైలీ లైవ్ టెస్ట్లు అదేవిధంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన గ్రూప్స్ యొక్క లింక్స్ ద్వారా జాయిన్ అవ్వండి. ఇక లైవ్ టెస్ట్లోకి వెళ్దాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, అవిసీనియా లాంటి కొన్ని వృక్షాలు మొక్కలలో వేర్ల నుండి శ్వాస వేర్లు అనే వింతైన భాగాలు అభివృద్ధి చెందును. స్టేట్మెంట్ 2, ఇవి దాదాపు 14 అంగుళాల పొడవు వరకు పెరుగుతాయి. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 రెండు కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే అవిసీనియా లాంటి వృక్షాలు మొక్కలు అనేటివి ఎక్కడ కనిపిస్తాయి అంటే మడ అడవులలో మనకు ఎక్కువగా అనిపిస్తాయి. ఇక్కడ చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి తడి, దాని తర్వాత ఉప్పు నీటి సమస్యను ఎదుర్కోవడానికి శ్వాస వేర్లు అనే వింతైనటువంటి భాగాలు అభివృద్ధి చెందుతాయి. ఇవి దాదాపుగా 14 అంగుళాల వరకు పెరుగుతాయి, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఎడారి మొక్క కానిది ఏది? ఆప్షన్ 1 నాగజముడు, ఆప్షన్ 2 బ్రహ్మజముడు, ఆప్షన్ 3 కలబంద, ఆప్షన్ 4 బోవావాట్. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 4 మాత్రమే, ఆప్షన్ 3 3,4, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 4 కూడా ఇవి ఎడారి మొక్కలే, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో నీటి మొక్క కానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 కిత్తనార, ఆప్షన్ 2 హైడ్రిల్లా, ఆప్షన్ 3 వాలిస్నేరియా, ఆప్షన్ 4 డక్వేడ్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 కిత్తనార అండి. కిత్తనార అనేది నీటి మొక్క కాదు, ఇది ఒక ఎడారి మొక్క. ఈ ఎడారి మొక్కను పొలాల గట్ల మీద కంచె మాదిరిగా పెంచుతారు, గమనించాలి. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి గులకరాళ్ళ మొక్కలకు సంబంధించి సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, ప్రతి గులకరాయి పత్రం సూర్యరశ్మి పత్రంలోకి ప్రవేశించడానికి వీలుగా కోసిన కిటికీ లాంటి భాగాన్ని కలిగి ఉండును. స్టేట్మెంట్ 2, రాయిలా కనబడడం వల్ల ఇవి రక్షించబడతాయి. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 రెండు కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే గులకరాళ్ళ మొక్కలు అని వీటిని ఎందుకు అంటాము అంటే ఇక్కడ చూసుకుంటే ఇవి ఉబ్బిన ఆకులను కలిగి ఉంటాయి. ఎందుకు అంటే ఎడారి పరిస్థితులకు అనుకూలంగా వీటి యొక్క పత్రాలను ఆ రకంగా మలుచుకుంటాయి. ఆ రకంగా మలుచుకోవడం ద్వారా నీటి నష్టాన్ని అధిగమిస్తాయి, కాబట్టి వీటిని గులకరాళ్ళ మొక్కలు అంటారు. ఇక్కడ చూసుకుంటే ఈ మొక్కలు ఏ రకంగా ఉంటాయంటే ఈ రకంగా 2 భాగాలు కోసిన విధంగా ఉండి కిటికీలాగా ఉండి సూర్యరశ్మి ప్రవేశించడానికి వీలుగా ఉంటాయి. కాబట్టి అదేవిధంగా రాయిలా కనబడతాయి కాబట్టి వీటిని జంతువులు కూడా తినవు, కాబట్టి ఆ రకంగా రక్షించబడతాయి. తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ఒంట నాసికా రంధ్రాలు స్వచ్ఛందంగా మూసుకుంటాయి. స్టేట్మెంట్ 2, యాడర్ స్నేక్ పక్కకు పాకుతూ కదులును. ఆప్షన్ 3 గోల్డెన్ మాల్ అనే జంతువు ఇసుకలోకి దూకి ఉన్నట్లు కదులుతుంది. ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు. ఎందుకంటే సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా సరి అయినవే. ఒంటె యొక్క నాసికా రంధ్రాలు స్వచ్ఛందంగా మూసుకుంటాయి. ఎందుకు అంటే ఎడారులలో వీచే ఇసుక నుండి ఇవి రక్షణ పొందడానికి. తర్వాత యాడర్ స్నేక్ పక్కకు పాకుతూ కదులుతుంది. ఎందుకు అంటే దీనివలన శరీరంలో కొంత భాగం మాత్రమే వేడెక్కిన ఇసుక తలాన్ని ఒత్తుతుంది, కాబట్టి ఆ రకమైనటువంటి వేడిని అధిగమించడానికి ఈ రకంగా పక్కకు పాకుతూ కదులుతుంది.
అదేవిధంగా గోల్డెన్ మాల్ అనే జంతువు కూడా ఇసుకలోకి దూకి ఉన్నట్లు కదులుతుంది. ఎందుకు అంటే అది కూడా వేడిని అధిగమించడానికే. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో నిశాచర జీవి కానిది ఏది? ఆప్షన్ 1 గుడ్లగూప, ఆప్షన్ 2 కీచురాయి, ఆప్షన్ 3 కటిల్ ఫిష్, ఆప్షన్ 4 కాక్టస్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే కాక్టస్ అనేది నిశాచర జీవి కాదు, ఇది ఒక ఎడారి అలంకరణ మొక్క, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి ఏ జీవి ఎడారి ఇసుక బాగా వేడెక్కినప్పుడు తన కాళ్ళను గాలిలో పైకెత్తుతూ నడుస్తూ చల్లగా ఉంచుతుంది? ఇక్కడ ఆప్షన్ 1 సాన్ డైవింగ్ లిజార్డ్, ఆప్షన్ 2 సౌండ్ గ్రౌస్, ఆప్షన్ 3 ఫెన్నిస్ స్పాక్స్, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సాన్ డైవింగ్ లిజార్డ్. ఇదేం చేస్తుంది అంటే ఎడారి ఇసుక బాగా వేడెక్కినప్పుడు తన కాళ్ళను గాలిలో పైకెత్తి నడుస్తూ చల్లగా ఉంచుతుంది. ఈ రకమైనటువంటి విశిష్టత కలిగినటువంటి జీవి. అదేవిధంగా సౌండ్ గ్రౌజ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇవి నీటి కోసం చాలా దూరం ప్రయాణించి ఒయాసిస్ను చేరుకుంటుంది. ఇది ఒక ఎడారి పక్షి. తన కడుపులోని క్రాప్ అనే భాగంలో ఉన్నటువంటి భాగంలో నీటిని నింపుకొని వచ్చి వాటి గూటిలో ఉన్నటువంటి పిల్లలకు కూడా తాగిస్తుంది. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ చూసుకుంటే సముద్రంలో ఉన్నటువంటి వివిధ రకాల మండలాలు, అందులో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ రకమైనటువంటి జతపరచడం అనేది ఇవ్వడం జరిగింది. నేను వీటిని జతపరిచేలోపు మీ యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మొదటిది యూఫోటిక్ మండలం. యూఫోటిక్ మండలం యొక్క ఉష్ణోగ్రత వచ్చేసి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క ఆప్షన్ వచ్చేసి బి అండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే బైథియల్ మండలం యొక్క ఉష్ణోగ్రత వచ్చేసి మనకు 4 డిగ్రీ సెంటీగ్రేడ్ల నుంచి 39 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? సి అనేది వస్తుంది. అదేవిధంగా అబైసైల్ మండలం వచ్చేసి మనకు ఆప్షన్ ఏ అండి. దీని యొక్క ఉష్ణోగ్రత వచ్చేసి 2 డిగ్రీ సెంటీగ్రేడ్ల నుంచి 3 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు ఉంటుంది, గమనించాలి. కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? ఏమొస్తుంది అంటే బీసీఏ అనేది ఈ రకంగా వస్తుంది. బీసీఏ అనేది ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ 1 యూఫోటిక్ మండలం కాంతి మండలం, ఆప్షన్ 2 బైథియల్ మండలం కాంతిరహిత మండలం, ఆప్షన్ 3 అబైసల్ మండలం మసక వెలుతురు మండలం. ఇక్కడ సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 2,3. ఇవి రెండు సరి అయినవి కావు. ఇక్కడ చూసుకుంటే బైథియల్ మండలం వచ్చేసి మసక వెలుతురు మండలం. ఇక్కడ చూసుకుంటే ఇందులో మనకు తక్కువ కాంతి లభించడం వల్ల కొంత చీకటిగా ఉంటుంది, అందుకే వాటిని మసక వెలుతురు మండలం అంటారు. అదేవిధంగా అబైసల్ మండలం అనేది కాంతి రహిత మండలం. అసలు కాంతి లభించకపోవడం వలన చీకటిగా ఉంటుంది, అందుకే వాటిని ఏమంటాము అంటే మనము కాంతి రహిత మండలం అంటాము. అదేవిధంగా యూఫోటిక్ మండలం వచ్చేసి కాంతి మండలం. ఎక్కువ కాంతి లభించిన వల్ల ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి దీన్ని కాంతి మండలం అంటారు, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి హైడ్రిల్లా మొక్కకు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 1 వీటిలో పత్ర రంధ్రాలు ఉండవు, ఆప్షన్ 2 కాంతి తీవ్రత తక్కువగా ఉన్నా ఇవి బాగా పెరుగుతాయి, ఆప్షన్ 3 నీటి నుండి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించగలవు, ఆప్షన్ 4 ఇవి అలైంగిక విధానం ద్వారానే ప్రత్యుత్పత్తి అనేవి జరుపుతాయి. ఏమడిగాడు? సరికానిది ఏది అని అడిగాడు. దీని యొక్క సరికాని సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే ఇవి అలైంగిక విధానం ద్వారానే కాకుండా లైంగిక విధానం ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుపుతాయి, కాబట్టి ఇది సరి అయినది కాదు. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1
యుఫోటిక్ మండలం 80% మొక్కలు జంతువులు జీవించే మండలం. స్టేట్మెంట్ 2, సముద్రనాచు, ప్రవాల బిత్తికలు, స్క్విడ్లు, త్రిమింగలాలు బేతియల్ మండలంలో ఉండును. ఏమడిగాడు? సరికానిది ఏది అని అడిగాడు. దీని యొక్క సరికాని సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే జాగ్రత్తగా గమనిస్తే ఇవి రెండు కూడా సరి అయినవే. మనం ఏమడిగాడు? సరి కానివి ఏది అని అడిగాడు. కాబట్టి ఇందులో సరి కానిది ఏది లేదు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే యుఫోటిక్ మండలం ఇది కాంతి మండలం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎక్కువ మొత్తంలో కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది కాబట్టి దాదాపు 80% మొక్కలు జంతువులు ఇందులోనే జీవిస్తాయి. అదేవిధంగా సముద్రపు నాచు, ప్రవాల బిత్తికలు, స్క్విడ్లు, తర్వాత తిమింగలాలు బేతియల్ మండలంలో నివసిస్తాయి, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఈల్ అనే చేపలు దాదాపు ఎన్ని వోల్టుల విద్యుత్ను ఉత్పత్తి చేయగలవు? ఆప్షన్ 1 500 వోల్ట్లు, ఆప్షన్ 2 600 వోల్ట్లు, ఆప్షన్ 3 700 వోల్ట్లు, ఆప్షన్ 4 400 వోల్ట్లు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 600 వోల్ట్లు. ఏదైనా శత్రువు దీనిపై దాడికి వచ్చిందనుకోండి, ఇది విద్యుత్ను వదులుతుంది. ఆ రకంగా ఆ శత్రువు బారి నుంచి రక్షించుకుంటుంది. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి సమశీతోష్ణ ప్రాంతంలో మొక్కలు శీతాకాలం ప్రారంభం కాకముందే ఆకులు రాల్చడానికి గల కారణం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ 1 బాష్పోత్సేక నష్టాన్ని తగ్గించడం కొరకు, ఆప్షన్ 2 కిరణజన్య సంయోగ క్రియ తగ్గించడం కొరకు, ఆప్షన్ 3 ఇతర జీవక్రియలను తగ్గించడం కొరకు, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే సమశీతోష్ణ ప్రాంతంలో మొక్కలు శీతాకాలం ప్రారంభం కాకముందే ఆకులు రాల్చడానికి గల కారణాలు వచ్చేసి బాష్పోత్సేక నష్టాన్ని తగ్గించడం, అదేవిధంగా కిరణజన్య సంయోగ క్రియను తగ్గించడం, తర్వాత ఇతర జీవక్రియలను తగ్గించడం, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి బిర్యానీ తయారీలో ఉపయోగించే పత్తర్ ఫూల్ అనే సుగంధ ద్రవ్యం ఒక. ఆప్షన్ 1 శిలీంధ్రము, ఆప్షన్ 2 శైవలం, ఆప్షన్ 3 1 and 2 కలయిక అంటే శిలీంధ్రం మరియు శైవలం యొక్క కలయిక, ఆప్షన్ 4 పత్రము. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1 and 2 యొక్క కలయిక. శిలీంధ్రం మరియు శైవలం యొక్క కలయికల్ని మనం ఏమంటాము అంటే లైకేన్ అంటాము, గమనించాలి. ఇది పత్తర్ ఫూల్ అనేది ఒక లైకేన్. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి డార్విన్ పిచ్చుకల కథలో డార్విన్ ఏ సంవత్సరంలో HMS బీగిల్ అనే ప్రసిద్ధిగాంచిన ఓడ నుండి ఒక ద్వీపం మీద అడుగు పెట్టాడు? ఆప్షన్ 1 1875, ఆప్షన్ 2 1885, ఆప్షన్ 3 1925, ఆప్షన్ 4 1895. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1885వ సంవత్సరంలో. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి రొయ్యలు, చేపలు, ఉభయచరాలు, తూనీగ గుడ్లు, లార్వాలకు సంబంధించి నిలయంగా ఉండే మండలం ఏది? ఆప్షన్ 1 లిట్టోరల్ మండలం, ఆప్షన్ 2 లిమ్నాటిక్ మండలం, ఆప్షన్ 3 ప్రొఫండల్ మండలం, ఆప్షన్ 4 2 and 3. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 లిట్టోరల్ మండలం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సరస్సు ఒడ్డున అంటే మంచినీటి ఆవరణ వ్యవస్థలో మనకు మండలాలు 3 రకాలుగా ఉంటాయి. లిట్టోరల్ మండలం, లిమ్నాటిక్ మండలం, ప్రొఫండల్ మండలం. సరస్సు ఒడ్డున తక్కువ లోతు గల భాగాన్ని మనం లిట్టోరల్ మండలం అంటాము. ఇక్కడ చూసుకుంటే రొయ్యలు, చేపలు, ఉభయచరాలు, తూనీగ గుడ్లు, లార్వాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఇందులోనే ఉంటాయి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి అనేక రకాల డ్రెట్టిటస్ వ్యాపించి ఉండే మండలం ఏది? ఆప్షన్ 1 లిట్టోరల్ మండలం, ఆప్షన్ 2 లిమ్నాటిక్ మండలం, ఆప్షన్ 3 ప్రొఫండల్ మండలం, ఆప్షన్ 4 2 and 3. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ప్రొఫండల్ మండలం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే డెట్రిటస్ అంటే ఏమిటి అంటే మనకు పూతికాహార బ్యాక్టీరియాలు, అనేక రకాల పూతికాహార బ్యాక్టీరియాలను మనం
డెట్రిటస్ అంటాము, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే వీటి యొక్క ప్రత్యేక విధి ఏంటి అంటే భక్షించుటకు వీలుగా అనుకూల అంశాలను కలిగి ఉంటాయి. ఇవి వేటిని భక్షిస్తాయి అంటే అడుగు భాగంలో చేరేటువంటి మృత జంతువులను భక్షిస్తాయి. ఇక్కడ చూసుకుంటే ప్రొఫండల్ మండలం అంటే ఈ మండలం తక్కువ వెలుతురు కలిగి మసకగా చల్లగా ఉంటుంది. ఇక్కడ చాలా వరకు డెట్రిటోవరస్ అంటే ఇవే పూతికాహారులు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతంలో. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి సముద్ర జీవుల శరీర లోపలి సాంద్రత బయటి సముద్ర నీటి సాంద్రత కంటే ఎలా ఉండును? ఆప్షన్ 1 తక్కువ, ఆప్షన్ 2 ఎక్కువ, ఆప్షన్ 3 సమానం, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 తక్కువగా ఉండునండి. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా ఉండడం వల్ల నీరు శరీరంలోకి చేరుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవస్థ అనేది జీవికి ప్రమాదకరం. కానీ ఇలాంటి పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చుకుంటాయి. మన లెస్సనే అనుకూలానికి సంబంధించింది, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి ఏ మొక్కల్లో పత్రం అంచులలో గాలితో నిండిన నిర్మాణాలు కలిగి ఉంటాయి? ఆప్షన్ 1 వాలిస్నేరియా, ఆప్షన్ 2 కలువ, ఆప్షన్ 3 గుర్రపు డెక్క, ఆప్షన్ 4 హైడ్రిల్లా. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 గుర్రపు డెక్క అండి. ఇక్కడ చూసుకుంటే గుర్రపు డెక్క మొక్కల్లో పత్రం అంచులలో ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మనకు గాలితో నిండినటువంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. అందుకే ఇవి నీటిపైన తేలుతూ కనిపిస్తాయి, గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి నీటి సమీపంలో ఉంటూ తమ ప్రధాన ఆహారమైనటువంటి చేపలను ఈదుకుంటూ వేటాడే సామర్థ్యం గల క్షీరదాలలో లేనిది ఏది? ఆప్షన్ 1 బీవర్, ఆప్షన్ 2 బాడ్జర్స్, ఆప్షన్ 3 ఆటర్స్, ఆప్షన్ 4 బ్రిటిల్ స్టార్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 బ్రిటిల్ స్టార్ అండి. ఇక్కడ చూసుకుంటే బీవర్, బాడ్జర్స్ తర్వాత ఆటర్స్ ఇవి ఏం చేస్తాయి అంటే నీటికి సమీపంలో ఉంటూ తమ ప్రధాన ఆహారం ఏంటంటే చేపలను ఇవి ఈదుకుంటూనే వేటాడే సామర్థ్యం అనేది ఈ క్షీరదాలలో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే బ్రిటిల్ స్టార్ అనే ఇదేంటి అంటే ఈ జీవం అనేది మనకు అబైసల్ మండలంలో ఉంటుంది, అంటే కాంతి రహిత మండలంలో ఉంటుంది, గమనించాలి. తర్వాత ఈ రోజు ప్రశ్నను కనుక చూసుకుంటే త్రిపాద చేపలు ఉండే మండలం యొక్క ఉష్ణోగ్రత దాదాపు ఎంత ఉంటుంది? దీని యొక్క సరి అయిన సమాధానాన్ని అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే 9వ తరగతి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి 10వ లెసన్ నేల మరియు కాలుష్యం దీనిపైన మనం రేపటి లైవ్ టెస్ట్ను నిర్వహించుకుంటాం. అదేవిధంగా నా లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక ఈ టెస్ట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ ముందుకు వచ్చేటువంటి ఒక 20 నిమిషాల వీడియో కోసం నేను ఖచ్చితంగా 5 అవర్స్ వరకు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఇలాంటి క్వాలిటీ క్వశ్చన్స్ అనేటివి మీకు చాలా అరుదుగా లభిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు మీతో పాటు మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.